హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు వాక్యాన్ని మనం చదువుకుందామండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలి. ప్రార్థన కేవలం దేవునితో మాట్లాడటమే కాదండి, దేవుడు చెప్పింది వినటం కూడా అది ప్రార్థనే. కాబట్టి చాలామంది ఈ రోజుల్లో వన్ వే అదే రీతిగా వెళ్ళిపోతున్నారు, దేవుడు చెప్పేది వినటంలా. ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును అని అంటున్నాడు. కాబట్టి ఆయన స్వరము వినేలాగా మనం ఉండాలండి. ఆయన స్వరము వినాలి అంటే మనము దేవుణ్ణి అడగాలి. అయ్యా, నీ చిత్త ప్రకారం నన్ను నడిపించు, నీ చిత్త ప్రకారం నన్ను ప్రేరేపించయ్యా, నేను బలంగా నీ సన్నిధిలో ఎదగాలి, నీకు ప్రార్థన చేయాలి అని అన్నప్పుడు వన్ వేగా వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుడు చెప్పేది కూడా వినాలని కూడా దేవుడు ఇక్కడ నా గొర్రెలు నా స్వరము వినునని స్పష్టంగా ఆయన అక్కడ తెలియజేస్తున్నాడు. ఇందును బట్టి ఎంతమంది దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుని యొక్క చిత్తానుసారంగా ఎంతమంది ముందుకు సాగుతూ ఉన్నారు. కాబట్టి మనము ప్రార్థన చేస్తున్నామంటే ఆ ప్రార్థనకి తగినట్లుగా దేవుణ్ణి అడిగితే, దేవుడు చెప్పింది కూడా మనం వింటే దేవుడు ఎంతో మనల్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మనం ఉంచుతాడు. కాబట్టి అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. రండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, కృపగల తండ్రి, కేవలం మేము ప్రార్థన చేస్తూనే కాదు నాయన, మీరు చెప్పింది కూడా వినడంలో మరి అది ధన్యత. మీరు చెప్పింది మేము వింటేనే మా ప్రార్థనలకు మీరు జవాబులు దయచేస్తారు ప్రభువా. ఈ షార్ట్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపా దీవెనలతో ముందుకు కొనసాగి మీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని మా ప్రభువును మీ ప్రియరక్షకుడైన యేసయ్య దివ్య నామమును బట్టి మిక్కిలి వినయముతో వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.